నా లైఫ్లో ఇలాంటి ఒక క్రేజియస్ట్ ప్లేస్కి వెళ్తానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం ఇంకా క్రేజీ న్యూస్ అనమాట. ఇంకా ఈ ప్లేస్లో సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయి. ఇక్కడ బోట్ రైడింగ్ అయితే ఇంకా ప్రాణాలతో చెలగటమే. ఇంకెందుకు లేట్, మరి ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ని ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ తర్వాత ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అది కూడా ఎండ్ వరకు చూసిన తర్వాతనే షేర్ కూడా చేయడానికి ట్రై చేయండి. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. సో ఇప్పుడైతే మనము ఆ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ని అడ్వెంచర్ ఏదైతే ఉందో, కొరింగా వైల్డ్ లైఫ్ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే ఏదైతే ఉందో, సో మనం దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ యానంలో ఉన్నాం కాబట్టి ఒక ఆటో మాట్లాడుకొని 300కి అయితే వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఇంకా మనము ఒక 5 మెంబర్స్ అయితే ఆటోలో ఈ కొరింగా ఫారెస్ట్కి అయితే వచ్చాం. యాక్చువల్లీ యానం నుండి 25 km అయితే ఉంటుంది డిస్టెన్స్. ఇంకా కాకినాడ నుండి చూస్తే 7 km. మనకి కాకినాడ నుండి చాలా దగ్గర. మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి ఎంటర్ అవుతున్నప్పుడు స్టార్టింగ్లోనే ఈ పెద్ద పెద్ద చెరువులు అయితే ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా పీతలు, రొయ్యలు పెంచుతారట. ఇక్కడ యూజ్ చేసే వాటర్ కూడా సముద్రం నుండి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. అండ్ ఎక్కువగా అయితే రొయ్యలు అయితే ఎక్కువగా పెంచుతారట. అండ్ నేనైతే చేపలు పెంచుతారేమో అనేసి అనుకున్నాను, కానీ ఇక్కడ రొయ్యలు అయితే పెంచుతారట. కొరింగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి రావాలనేసి ఎప్పటి నుండో ఉంది. ఏంటంటే అప్పుడప్పుడు మనం ఫోన్లలో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ మేము ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం అని చెప్పుకున్నప్పుడు ఆ ప్లేసెస్కి మనం వెళ్ళినప్పుడు మనకు కూడా చాలా విజిట్ చేయాలనేసి ఉంటుంది కదా. సో అట్లాంటిదే ఇది ఒక ప్లేస్ అనమాట. సో నాకు కూడా అట్లనే రావాలనేసి అనిపించింది. సో అందుకనే ఆ కోరిక ఈరోజు నెరవేరుతుంది అనమాట. ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలియదు ఇది కాకినాడ పక్కనే ఉందని, కానీ నేను ఇది యానంలోనే ఉంది అనేసి అనుకుంటూనే ఉన్నాను. నార్మల్గా ఎప్పుడైనా గూగుల్ సెర్చ్ చేస్తాను నాకు ఏదైనా తెలియకపోతే, కానీ ఈ ప్లేస్ గురించి అయితే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు నేను. అంటే తెలుసుకోలేదు. నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఇది యానంలోనే ఉంది అనుకుంటున్నాను. ఏదైతే ఏముంది, ఫైనల్గా మనం కొరింగా ఫారెస్ట్కి అయితే వచ్చేసాం. ఇంకా మన వెహికల్స్ అయితే లోపల పెట్టాలంటే 50 రూపీస్, అంటే వెహికల్ బట్టి ఛార్జెస్ ఉంటాయి. సో లోపల పెట్టుకోవాలంటే ఆ ఛార్జెస్ అంటే ఆ బిల్ పే చేసి ఆ తర్వాత లోపల పెట్టుకోవాలి. సో మా ఆటో అయితే మేము బయటనే ఆపేసాం, ఎందుకంటే అది మన ఓన్ వెహికల్ కాదు కాబట్టి. సో ఇదే వెల్కమ్ టు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి, ఎందుకంటే కొత్త ప్లేస్ అన్నప్పుడు ఎవరికైనా ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఏమున్నా లేకపోయినా అదొక హ్యాపీనెస్ లోపల అట్లా ఉండిపోతుంది. ఇంకా ఇంకొక నోట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మంగళవారం అయితే ఓపెన్ చేయరు, క్లోజ్డ్ అనమాట. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం తెలియకుండా కొంతమంది ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేస్తూ ఉంటారు. అండ్ మన వీడియో ద్వారా కూడా వాళ్ళు తెలుసుకుంటారు. సో వాట్ ఈస్ వాట్ అనేది దానికోసమనే చెప్పాను, మీరు తప్పుగా అనుకోకండి. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే ఒక షాప్ అయితే ఉంది. ఇక్కడ చాలా పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. మీకు నచ్చితే మీరు కూడా కొనుక్కోవచ్చు. ఇంకా ముందుకు వెళ్తే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. టికెట్ కౌంటర్ చూసే ముందు అక్కడైతే గోడలకి అయితే చాలా పోస్టర్స్, పెయింటింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ ఫారెస్ట్లో మనకి ఏమేమి మనం చూడగలం అనేది మొత్తం కూడా ఆ గోడలకి పెయింటింగ్ వేసి ఉంటారు. చాలా ఉన్నాయి. మరి మనకి లోపలికి వెళ్ళాక ఏమేమి కనిపిస్తాయో నిజంగా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను, ఏమేమి చూడగలం అనేది. ప్రెసెంట్ మనం టికెట్ కౌంటర్కి అయితే వచ్చేసాం అనమాట. నా వెనకాల ఉంది అదే టికెట్ కౌంటర్ అనమాట. టికెట్ తీసుకొని మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ ప్రైజెస్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇండియన్స్కి వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది అనమాట పర్సన్స్కి అయితే. చిల్డ్రన్స్కి వచ్చేసి 20 రూపీస్, అడల్ట్స్కి అయితే 50 రూపీస్ అయితే ఉంటుంది ఈచ్ 1 పర్సన్ అనమాట. మీకు ప్రైసింగ్ డీటెయిల్స్ కూడా చూపించేస్తున్నాను కదా, మీకు చూసుకోండి. అక్కడైతే మేము మొత్తం 5 మెంబర్స్ కాబట్టి మాకు టికెట్ ప్రైస్ వచ్చేసి 250 అయితే అయ్యింది. సో ఇంకెందుకు లేట్, మరి వెంటనే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదే అనమాట మన స్వర్గానికి తలుపులు. సో దీన్ని దాటుకుని ఫస్ట్ మనం గేట్ దాటగానే చెకింగ్ అయితే చేశారనమాట, ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు ఏమన్నా తీసుకెళ్తున్నారేమో అని. సో మా దగ్గర అయితే ఒక వాటర్ బాటిల్ మాత్రమే ఉంది. ఒక వాటర్ బాటిల్ కోసం 100 రూపీస్ అయితే ఫైన్ రాశారనమాట మా టికెట్లో. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ పెట్టేసిపోతే మాత్రం 100 రూపీస్ ఫైన్ కట్టదు, మీతో క్యారీ చేసుకొని పోతామంటే మాత్రం 100 రూపీస్ ఖచ్చితంగా ఫైన్ చేయాలి. అండ్ ఆ వాటర్ బాటిల్ ఎక్కడైనా పడేస్తే 100 రూపీస్ వాళ్ళే ఉంచుకుంటారు. మళ్ళీ బాటిల్ తిరిగి తెచ్చిస్తే మళ్ళీ మన 100 మనకి ఇచ్చేస్తారనేసి చెప్తే ఓకే అనేసి 100 రూపీస్ ఫైన్ కట్టి ముందుకైతే వెళ్ళినాం అనమాట. కనిపించేవన్నీ కూడా మంగ్రూవ్ చెట్లే అనమాట. దాంతోపాటు ఇక్కడ పార్క్ లాగా కొన్ని చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా మెయింటైన్ చేస్తున్నారు, కొన్ని అరేంజ్ అయితే చేశారనమాట.
నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే అక్కడ కనిపిస్తుంది కదా ఆ పడవ నాకు బాగా నచ్చింది. కానీ చూడడానికి చాలా బాగుంది. ఫొటోస్ అయితే బాగా వచ్చాయి అనమాట. అందుకనే నాకు బాగా నచ్చింది. ఇంకా మన ఇద్దరు దోస్తులను కూడా ఈ పడవలో పెట్టి మంచిగా ఫోటోలను అయితే తీసేసాము. ఇంకా మన దోస్తులు ఇంకా నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ ఫొటోస్ చూసాక. ఇంకా ఇక్కడైతే మన ఊర్లో తిరిగే ఎద్దుల బండి ఉంది. సో లంచ్ టైం కావాల్సింది. సో మనకి లోపలికి ఇంకా ముందరికి వెళ్తే మనకి అక్కడ చిన్న చిన్న రెస్టారెంట్లు అయితే ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి చూడడానికి. ఆ గ్రీనరీలో మనం ఇట్లా బయట కూర్చొని తింటుంటే ఎంత బాగుంటుందో. ఇదిగోండి, వీళ్ళని మీకు తప్పకుండా పరిచయం చేస్తాను. ఎందుకంటే వీళ్ళే మనకి ముఖ్య కారకులు కొరింగా రావడానికి. స్పెషల్ థ్యాంక్స్ టు జయ అక్క అండ్ రాము అన్న. మాకు ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఎంతసేపు అయింది, కానీ అసలు ఫుడ్ అసలు రాలేదు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది క్యూలో ఉన్నారు. సో అందుకని మేము ఇంకా ఫ్రంట్లో ఒక రెస్టారెంట్ ఉంటుందంటే సో దానికైతే వెళ్ళిపోతున్నాం. అండ్ దానికి వచ్చే ముందు కూడా ఇక్కడ మనకి చాలా చాలా ఉంటాయి అనమాట చూడడానికి కూడా. ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా వుడ్తో మంచి డిజైనింగ్ అయితే చేస్తుంటారనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. మనకి బ్రిడ్జ్ కూడా వుడ్తోనే చేశారు. మొత్తము వుడ్ ఇంకా థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇది నడుస్తున్నప్పుడు ఎట్లా అంటే ఊగుతుంది. కొంచెం భయంగా ఉన్నా మేము దాటుకుంటూ పోయాము. ఎందుకంటే బోటింగ్ ఏరియా అండ్ ఇంకొక రెస్టారెంట్ ఉందన్నాను కదా, అది కూడా అవతల వైపుకే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ ఫిషరీస్ అక్వేరియంస్ ఉంటాయి లోపలికి వెళ్తే. ఎందుకంటే ఇక్కడ టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు కదా, సో సముద్రంలో ఉండే కొన్ని చేప జాతులను అయితే పీసెస్ని అయితే ఇక్కడ తీసుకొచ్చి ఈ అక్వేరియంలో అయితే పెంచుతున్నారు అనమాట. సో నాకైతే అంతగా ఏమి కనిపించలేదు. ఇక్కడ మొత్తం అంతా ఆ పొదల చాటును దాక్కొని ఉన్నాయి ఆ ఫిషెస్. నాకైతే ఇక్కడ ఎక్కువగా ఈతే ఏం కనిపించలేదు. నార్మల్గా మనము ఎక్కడైనా షాప్స్లో అయినా చూస్తాం కదా, ఆ ఫిషెస్ మాత్రం ఇక్కడ కనిపించాయి. ఇంకా రేర్గా కనిపించలేదు. ఏది కూడా డిఫరెంట్గా అనిపించలే నాకైతే. చూసినవే చూసినట్టు అనిపించింది. ఇవే వైల్డ్ యానిమల్స్. మనం నిజంగా చూస్తే భయపడిపోతామని ఇక్కడ స్టాచ్యూస్ అయితే అరేంజ్ చేశారు. సో మనం నెక్స్ట్ సెకండ్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఎంతసేపు ఉంచుతారా అనేసి అదొకటే ఉండే, కానీ మాకు చాలా త్వరగానే ఫుడ్ తెచ్చిచ్చారు. ఒక 20 minutes తర్వాత ఏమో. కానీ చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. సో మీరు కూడా ట్రై చేస్తే లోపల ఇంకొక సెకండ్ రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ ట్రై చేయండి. సూపర్ గా ఉంటది. ఇది వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్. మనం ఏ ఊరు వెళ్ళినా కూడా బాగా తెలిసిన ఫుడ్ ఐటమ్ పేరు మాత్రమే చెప్పుకోవాలి. డిఫరెంట్ గా చెప్పుకుంటే టేస్ట్ పోతుంది. ఈ ఫీలింగ్ జస్ట్ నా ఫీలింగ్ మాత్రమే. మీరు ఏమనుకుంటే అదే చేయండి, నన్ను మాత్రం ఫాలో అవ్వకండి. అండ్ ఇప్పుడైతే మనం బోటింగ్ ఏరియాకి వెళ్తున్నాం కదా, సో మధ్యలో అయితే ఇగో వైల్డ్ యానిమల్స్ మంకీస్ అయితే ఎదురుపడ్డాయి అనమాట. ఇవి చూడడానికి నార్మల్ మంకీస్లా లేవు. ఎట్లా అంటే వాటికి ఏదో వైరస్ వచ్చిన దానిలాగా ఉన్నాయన్నమాట. సో చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి. సో వాటి జోలు మనం తీయకుండా ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకా ఇవి చూస్తున్నారుగా, ఇవి మొత్తం కూడా మంగురు ఫారెస్ట్. అంటే ఆ మొక్కలు ఆ చెట్లే అనమాట. ఆ చెట్ల దగ్గర ఈ కోతి అయితే ఉంది. కోతి మనకి ఎందుకులే కానీ ఏడ మన మీదకి వస్తుందని కొంచెం భయం ఉంది, కానీ అట్లా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా మంగురు చెట్లు అయితే ఉన్నాయి. కింద ఏమో వేర్లు పైకి భలేగా చొచ్చుకొని ఉన్నాయి. చూడడానికి బాగుంది. ఇది వచ్చేసి బోటింగ్ ఏరియా. జనాలు మొత్తం ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బోటింగ్ ఏరియా అంత బాగుంటుంది. బోటింగ్ చేసే వాళ్ళకి అంత హ్యాపీనెస్గా ఉంటుంది అనమాట. అందుకని అందరు ఇక్కడ వచ్చి ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా మనం ముందర చూసాం కదా, ఫస్ట్ వచ్చే దారిలో అక్కడ అంతగా పీపుల్ అయితే ఎవరు కనిపించలే, కానీ ఈ బోటింగ్ ఏరియాలోనే ఉన్నారు. అదిగో వెళ్తుంది కదా స్పీడ్ బోట్, అది చాలా స్పీడ్గా వెళ్తుంది. యాక్చువల్గా దాన్ని ఎక్కాలంటే 150 రూపీస్ అయితే ఉంటుంది. అది స్టార్టింగ్ ప్రైస్ మాత్రం 150 ఉంటుంది. స్పీడ్ బోట్ అంటే స్పీడ్ బోట్ వెళ్ళొచ్చు, నార్మల్ బోట్ అంటే నార్మల్ బోట్ అయితే మీరు వెళ్ళొచ్చు. వెళ్ళాలనుకో, అది మీ ఇంట్రెస్ట్ బేసిక్ అనమాట. సో నేను ఇక్కడైతే బోటింగ్ చేయాలనేసి అనుకోలే. ఆ స్పీడ్ బోట్ చూసిన తర్వాత నించొని చూస్తుంటేనే నాకు చాలా భయం వేసింది. ఇంకా అది ఎక్కితే పోతానేమోనని అయితే ట్రై చేయలేదు నేను దాన్ని. కానీ మీరు మాత్రం అలా చేయకండి. ఖచ్చితంగా బోట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ట్రై చేసి వెళ్ళండి. స్పీడ్ బోట్ కాకపోతే నార్మల్ బోట్ అయినా ఉంటుంది. సో మీకు అక్కడ ఒక ఇంకా చాలా దూరం పోయినాక ఒక ఐలాండ్ అయితే ఉంటుంది. అక్కడ వరకు తీసుకెళ్ళి మిమ్మల్ని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు ఆ 150 రూపీస్కి. 6 minutes 10 minutesకి మనకి 150 రూపీస్ అయితే ప్రైస్ అయితే టికెట్ అయితే తీసుకుంటారనమాట. మేమైతే ఎలాంటి బోట్ అయితే ట్రై చేయలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ యానం బీచ్లో అయితే బోట్ అయితే ట్రై చేసాము. అది అచ్చం మన ఏరియాలో పడవ ప్రయాణం చేసినట్టే ఉంది. సో అందుకని నేను ఇక్కడ బోట్ ప్రయాణం అయితే చేయదలుచుకోవాలి. ఇంకా స్పీడ్ బోట్ అంటారా, దాని గురించి ఇంకా
నా భయం వేరే లెవెల్గా ఉంది. సో అందుకనే నేను దాన్ని ఎక్కదలుచుకోలేదు. మీరు మాత్రం పక్కాగా ట్రై చేయండి. ఎందుకంటే ఆ బోట్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీకు కొరింగ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ ఫారెస్ట్ ఎంత చుట్టూ తిరిగినా కూడా మీకు అంత ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే ఈ 235 కిలోమీటర్ల మడాడుల్లో మీరు ఎంత తిరిగినా మీకు ఆ ఎగ్జైటింగ్ ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఆ బోటింగ్ చేస్తే తప్ప మీకు కొరింగ వచ్చాం, కొరింగ వెళ్ళామని చెప్పుకోవడానికి కొంచెం ఎగ్జైటింగ్, బూస్టింగ్ ఉంటుంది. ఖచ్చితంగా బోటింగ్ అయితే చేయండి. ఎందుకంటే ఎంత పెద్ద అడవిలో ఊరికనే తిరిగితే ఏం బాగుంటుంది. ఫోటోషూట్ అయితే ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మొత్తం మంచిగా ఉంటుంది. ఇంకా సినిమాలే తీశారంటే మనకి ఫోటో షూటింగ్ అంత బాగుంటుంది చెప్పండి. ఈ ప్రశాంతమైన వాతావరణంలో చూడండి ఎట్లా ధ్యానం చేస్తుందో. అది కూడా ఒక ఫోటో పోజ్ కోసం మాత్రమే, అంతకు మించి ఏం లేదు. ఇట్లా చెట్ల మీద ఎల్లడబడుతుంది. అది ఏం భయం లేకుండా ఎక్కిందనమాట. అంటే ధ్యానం అయిపోయింది, ఇప్పుడు దిగాలి. అదొక పెద్ద టాస్క్ అయిపోయింది దానికి. దిగడానికి చాలా ప్రయత్నిస్తుంది, భయపడుతుంది మళ్ళీ. మొత్తానికైతే ఇక్కడ 24 రకాల జాతుల చెట్లు అయితే ఉన్నాయంట, మడ చెట్లు. సో నాకైతే ఏ మొక్క చూసినా సేమ్ అనిపించింది. ఈ విషయం ఎక్కడ చెప్పకండి. నాకైతే ఏం డిఫరెన్స్ అయితే కనిపించలేదు. మీకు వెళ్ళాక ఏదైనా డిఫరెన్స్ తెలిస్తే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియో కింద. మనకైతే ఏం డిఫరెన్స్ అయితే కనిపించలేదు. అంటే నేను అబ్జర్వ్ చేయలేదు అనేసి అనుకుంటున్నా, నాకు కనిపించలేదు. ఇక్కడ ఈ చెక్క బ్రిడ్జ్ అయితే మాత్రం సూపర్గా కట్టారనేసి చెప్పుకోవచ్చు. ఎలాంటి ప్లాస్టిక్ యూజ్ చేయకుండా కింద ఏమో ఒక సిమెంట్ ఫోల్స్ అయితే యూజ్ చేశారు, పైన ఏమో మొత్తం కూడా చెక్కనే యూజ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఈ వీడియో మొత్తం చూసారు కదా, ఎక్కడైనా వైల్డ్ లైఫ్ యానిమల్స్ కనిపించాయా మీకు? నేను స్టార్టింగ్లో అన్ని బోర్డ్స్ చూశాను కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. ఆఖరికి ఇక్కడ ఒక పెద్ద పీత అయితే కనిపించింది. ఆఖరికి ఫైనల్గా చెప్తున్నా, ఇక్కడ ఒక పీత అయితే కనిపించింది. ఆ పీత తప్ప, ఆ కోతులు తప్ప నాకు రియలిస్టిక్గా వైల్డ్ యానిమల్స్ ఎక్కడా కనిపించలేదు. మీరు ఈ కొరింగ ఫారెస్ట్కి వెళ్ళాక మీకు కనిపిస్తే అది మీ అదృష్టం అని చెప్పుకుంటా. ఎందుకంటే నాకు అదృష్టం లేదనుకుంటా, ఎక్కడా కనిపించలే మరి. లేకపోతే ఆ ప్లేస్లోనే అవి లేవో తెలియట్లేదు. సో ఫైనల్గా అయితే ఒక రౌండ్ అయితే తిరిగేసి వచ్చాము. బర్డ్స్ సౌండ్స్ అయితే వినిపించాయి కానీ బర్డ్స్ మాత్రం కనిపించలేదు. ఫైనల్గా మాకు ఈ ట్రిప్ అయిపోయింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, సైన్ ఆఫ్.